మన హైదరాబాద్లో ఎన్నో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనది ముఖ్యమైనది ఈ టెంపుల్. ఈ టెంపుల్కి కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శనమైతే చేసుకుంటారు. ఈ టెంపుల్ పేరే శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి. ఈ టెంపుల్ని కీసరగుట్ట టెంపుల్ అని కూడా పిలుస్తారు. అసలు ఆ పేరుకున్న చరిత్ర ఏంటి, ఈ కీసరగుట్టకున్న ప్రత్యేకత ఏంటి, అసలు ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జగదీష్. ఓ 2-3 వీడియోస్ అయితే చూడండి. మన కంటెంట్గా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ టెంపుల్ మనకి తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కీసర్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఎన్నో శివలింగాలను అయితే దర్శనం చేసుకోవచ్చు. గర్భగుడిలోనే కాకుండా బయట కూడా. ఈ టెంపుల్కి చేరుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బస్సు. మీకు ఓన్ వెహికల్ 2 వీలర్ 4 వీలర్ ఉన్నా కూడా రావచ్చు. ఈసీఎల్ నుంచి కీసరగుట్ట మీకు సుమారు 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈసీఎల్ నుంచి కీసరగుట్టకి వెళ్ళాలనుకునే వాళ్ళకి బస్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. బస్ దిగగానే మనకి టెంపుల్ ముందట ఉన్న నందీశ్వరుడు అయితే దర్శనం అయితే ఇస్తాడు. పౌర్ణమి రోజు కానీ మహాశివరాత్రి రోజు కానీ ఇక్కడ నందీశ్వరుడికి దీపం పెట్టి పరమేశ్వరుని స్మరిస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళే దారి బోర్డు అయితే పెట్టారు, చూడొచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే 2 మార్గాలు అయితే ఉన్నాయి. మొదటిది వచ్చేసి కింద మెట్ల మార్గం నుండి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. రెండవది 2 వీలర్ లేదా 4 వీలర్తోని కొండపైకి వచ్చి అక్కడ పార్క్ చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి వచ్చాక టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మహాశివరాత్రి వస్తుంది కదా, సో పనులన్నీ చకచక చేస్తున్నట్లు ఉన్నారు. గుడి లోపలికి రాగానే ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. అలాగే ధ్వజస్తంభం పక్కన మనకి భక్తులందరూ పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసం అప్పుడు ఇక్కడికి వచ్చి మనసార శివయ్యని స్మరిస్తూ దీపాలను అయితే వెలిగిస్తారు. ఇక్కడైతే మనము కొబ్బరికాయలు అయితే కొట్టచ్చు. పెద్ద శివలింగము పక్కనే చిన్న శివలింగం అయితే ఉంది. శివుని క్షేత్రం అంటే కంపల్సరీగా క్షేత్రపాలకుడు అయితే ఉంటారు కదా, వీరభద్రస్వామో కాలభైరవ స్వామో అన్నట్లు. ఇక్కడైతే కాలభైరవ స్వామి అయితే ఉన్నారు, వెరీ పవర్ఫుల్. గర్భగుడి ముందట మనకి నంది అయితే కనిపిస్తుంది. మనందరికీ తెలిసిందే నంది ఎంత పెద్దదైతే ఆ క్షేత్రం అనేది అంత పురాతనమైనదని. గుడి లోపలికి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్లో వినాయక స్వామి, అలాగే రైట్ సైడ్లో కుమారస్వామి అయితే ఉంటారు. మీరు మిడిల్లో గమనించినట్లయితే మనం శివాలయానికి వెళ్తే శివుడి బొమ్మ ఉంటుంది, అలాగే రామాలయానికి వెళ్తే రాముడి బొమ్మ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఒక్క బొమ్మనే చరిత్ర మొత్తం మనకి చెప్తుంది. టెంపుల్కి రైట్ సైడ్ వస్తే మనకు కార్తీక మాసం అప్పుడు కానీ పౌర్ణమి రోజు అప్పుడు కానీ భక్తులందరూ వచ్చి దీపాలను అయితే వెలిగిస్తారు కదా. ధ్వజస్తంభం ముందట దీపాలను వెలిగించడానికి ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడైతే ఏర్పాటు చేశారు. పక్కనే మనకి లక్ష్మీ నరసింహస్వామి, శివ పంచాయతము, రామాలయం అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. పక్కనే మనకి గణపతి, ఆ పక్కనే మనకి శివ పంచాయతము ఆలయం అయితే ఉంటుంది. పక్కన సుబ్రహ్మణ్య స్వామి, తరువాత శ్రీరామ ఆలయం అయితే ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళి మనసులో దేవుని స్మరించుకుంటూ దర్శనమైతే చేసుకోవచ్చు. మీరిప్పుడు చూస్తుంది గర్భాలయ గోపురము, అలాగే రాజగోపురము. టెంపుల్ నుంచి బయటకు వచ్చాక వినాయకుడితో ఉన్న ఏకశిల విజయస్తంభం అయితే చూడొచ్చు. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో నాగదేవత మందిరం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో వెనకల పుట్ట, అలాగే వినాయకుడు, నాగదేవతల విగ్రహాలు అయితే మనం చూడొచ్చు. ఇది టెంపుల్ యొక్క పూజకు సంబంధించిన టికెట్ వివరాలు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక పాజ్ చేసి చూసుకోవచ్చు, ఎందుకంటే చాలా ఉన్నాయి. కొద్దిగా పక్కకి వస్తే ప్రసాదం సంబంధించిన కౌంటర్లు అయితే కనిపిస్తాయి. వాటి ప్రైసెస్ వచ్చేసి లడ్డు 30 రూపాయలు, వడ 20 రూపాయలు, అదే పులిహోర అయితే 20 రూపాయలు. ఇప్పటి వరకు టెంపుల్కి సంబంధించినవన్నీ ఒకటొకటిగా చూసాం కదా. అలాగే చరిత్ర ఏంటి, వాటి పురాణాలు ఏంటో కూడా తెలుసుకుందాం.
బ్రాహ్మణుడైన రావణుని సంహరించిన తరువాత సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్యకైతే బయలుదేరుతాడు. ఋషుల సూచనల మేరకు శివలింగాలను ఏర్పాటు చేయాలని శ్రీరాముడు సంకల్పిస్తాడు. అలా వెళ్తుండగా ఈ ప్రాంతాన్ని చూసి చాలా నచ్చడంతో ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేద్దామని అనుకుంటాడు. అప్పుడు హనుమంతుడితో వారణాసికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడు. హనుమంతుడు రావడం ఆలస్యం అవడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడు ముందు ప్రత్యక్షమై శివలింగాన్నైతే ఇచ్చాడు. అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంభూ లింగం అని అంటాము. శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. కొంత సమయం తర్వాత వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తాను తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ ఆ లింగాలను ప్రాంతమంతా విసిరేశాడు. అందువల్ల ఆలయం బయట మనకు చాలా లింగాలైతే దర్శనమైతే ఇస్తాయి. భక్తులందరూ లింగాలన్నిటికీ అభిషేకం చేస్తూ పూజలైతే చేస్తూ ఉంటారు. హనుమంతుడు బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజలకు తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు. లింగాన్ని ప్రతిష్ఠించిన కొండను కేసరిగిరి అంటే కేసరి కుమారుడు హనుమంతుడు కాబట్టి కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కీసరగుట్టగా మారింది. ఈ విధంగా నిత్యం హనుమంతుల వారు పూజలైతే అందుకుంటారు. ఈ విధంగా మనము ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్రలు ఇంకా పురాణాలైతే తెలుసుకున్నాం. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 3 గంటలు గ్యాప్ ఇచ్చాక సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే ఉంటుంది. అదే శివరాత్రి టైం అప్పుడు కానీ పౌర్ణమి టైం అప్పుడు కానీ నిత్యము దర్శనము ఇంకా అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయి. తాగడానికి వాటర్ సదుపాయం ఉంటుంది. ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మెట్ల మార్గం ద్వారా అయితే మనం ఇలా కిందకి అయితే వెళ్ళొచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మెట్ల మార్గం ద్వారా టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు అని. అది ఇలానే శివరాత్రి వస్తుంది కదా, సో భక్తులందరికీ ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి ఇక పనులు అయితే చేస్తున్నట్లున్నారు. ఒకవేళ మీరు మహాశివరాత్రి రోజు ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ నుంచి అయితే మీకు అలో చేస్తారు, పైన కొండ నుంచి అయితే అలో చేయరు. టెంపుల్ కిందకు వచ్చాక మనకి పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. 10 రూపీస్ అయితే తీసుకుంటారు. ఫ్యామిలీస్తో వచ్చినా కానీ ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ప్రశాంతంగా ఈ పార్కులో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ మనము శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు అయితే చూడొచ్చు. ఈ విగ్రహాల ముందటే నంది అయితే ఉంటుంది. కాలేజ్లో ఉండే టైం అప్పుడైతే మేము క్లాసెస్ బంక్ కొట్టేసి కీసరగుట్టకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కింద పార్క్ అయితే వచ్చేవాళ్ళము. అప్పట్లో ఒకరు బాక్సులు ఒకరు తీసుకొని తినుకుంటూ ఫుల్గా వైబ్ అయ్యేటోళ్ళం. చాలా బాగుండేది అప్పటి రోజులైతే. మెమొరీస్, గోల్డెన్ మెమొరీస్. అప్పట్లో ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, ప్రెసెంట్ ఇప్పుడే పెట్టుంటారు. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో కీసర వ్లాగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా కీసరగుట్టకి వెళ్తున్నారా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దామని చెప్పేసి ఇట్లు మీ జగదీష్.